అందరికీ నమస్కారం. రాజ్యాంగిక పరిహార హక్కు. ఈ హక్కు ఆర్టికల్ 32 కిందకు వస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు దీని గురించి. రాజ్యాంగం యొక్క హృదయం ఆత్మ అని చెప్పారు. ఆర్టికల్ 32 రాజ్యాంగపరమైన పరిహార హక్కు. మూల హక్కులను ఉల్లంఘించినప్పుడు ప్రజలు నేరుగా సుప్రీంకోర్టును సంప్రదించవచ్చు. అలాగే రాష్ట్రాలలో ఆర్టికల్ 226 ద్వారా హైకోర్టును కూడా సంప్రదించవచ్చు. ఈ హక్కు ప్రకారం న్యాయస్థానాలు జారీ చేసే ముఖ్యమైన రిట్లు. మూల హక్కులను రక్షించడానికి కోర్టులు 5 రకాల రిట్లను జారీ చేస్తాయి. అవి ఏంటో చూద్దాం. హెబియస్ కార్పస్. అక్రమంగా అరెస్టు చేసిన వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశిస్తుంది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించే అత్యంత ముఖ్యమైన రిట్. మాండమస్. ప్రభుత్వ అధికారి తన విధులను నిర్వర్తించకపోతే ఆ పని చేయమని కోర్టు ఆదేశిస్తుంది. ప్రొహిబిషన్. దిగువ కోర్టు లేదా ట్రిబ్యునల్ తన పరిధిని మించి పనిచేస్తే వాటిని ఆపమని ఆదేశిస్తుంది. సర్టియోరారీ. దిగువ కోర్టు నిర్ణయాన్ని నిలిపివేయడానికి లేదా కేసును పై కోర్టుకు తీసుకోవడానికి ఉపయోగపడే రిట్ ఇది. కో వారంటో. ఒక వ్యక్తి ప్రభుత్వ పదవిని చట్టబద్ధంగా ఆక్రమించాడా లేదా అన్నది పరీక్షించే ఈ రిట్. కంక్లూజన్ ఆఫ్ దిస్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఈజ్ ప్రజలు మూల హక్కులను రక్షించే శక్తివంతమైన ఆయుధం. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ద్వారా తక్షణ న్యాయం పొందడానికి సహాయపడుతుంది. ఇది లేకపోతే ఇతర మూల హక్కులు అర్థం లేకుండా మారిపోతాయి. Thank you for watching the video.